ఓకే, బైబిల్ గ్రంథమును తెరుద్దాం. బైబిల్ గ్రంథమును తెరిచి జకరియా గ్రంథము 4వ అధ్యాయము, జకరియా గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనాన్ని ఈ వారము కూడా దేవుడు ఈ మాట నుండి మనలను బలపరచునుగాక, మనతో స్పష్టముగా మాట్లాడునుగాక. గత వారం మనము దేవుడు మనతో ఏం మాట్లాడాడు అంటే, దేవుని సేవ మనుషుని యొక్క శక్తి వలనను బలము వలనను జరగక దేవుని యొక్క ఆత్మ వలన జరుగుతుంది. ఒక వ్యక్తి పాపము నుండి మార్చబడి రక్షించబడాలి అని అంటే అది మానవుని యొక్క శక్తి వలన మనమేమి చేయలేం. మన జ్ఞానముతో మన శక్తితో ఏం చెప్పినా ఒక మనిషి మారడు. దేవుడు మాట్లాడినప్పుడు ఒక వ్యక్తి పాపము నుండి పరివర్తన చెందుతాడు, ఒక వ్యక్తి రక్షించబడతాడు. అది దేవుని ఆత్మ వలననే జరుగుతుంది. దానికి ఉదాహరణగా మనం యెహెజ్కేలు గ్రంథములో దేవుని సేవకుడిని ఎండిన ఎముకల మధ్య నిలబెట్టి, ఎండిన ఎముకలతో నువ్వు మాట్లాడితే అవి బ్రతుకుతాయి, నువ్వు మాట్లాడు అని అనగానే దేవుని సేవకుడు ఆ ఎండిన ఎముకలతో మాట్లాడుతున్నప్పుడు ఆ ఎండిన ఎముకలు బ్రతికినాయి. ఆ ఎండిన ఎముకలు బ్రతికినప్పుడు పరిశుద్ధాత్ముడు మాట్లాడినప్పుడు, పరిశుద్ధాత్ముడు మనలో పనిచేయుచున్నప్పుడు మనము కూడా ఆ ఎండిన ఎముకల స్థితి నుండి సజీవులముగా లేచి నిలబడతాం, రక్షించబడతాం. ఒక వ్యక్తిని రక్షించేది పరిశుద్ధాత్మ. ఆ వ్యక్తికి మనము దేవుని వాక్యము ప్రకటిస్తే, దేవుని మాటలు ప్రకటిస్తే అతనిలో ఉండి పరిశుద్ధాత్ముడు అతనిని మారుస్తాడు. మన ఇంట్లో భర్త మారాలన్నా, మన ఇంట్లో బంధుమిత్రులు మారాలన్నా యేసు ప్రభువును నమ్ముకయ్యా అని నువ్వు చెప్పాలి. ఆ చెప్పిన మాట అతనిలోనికి వెళ్ళి అతనిలో ఏం చేస్తుందంటే ఒక కదిలింపు, ఒక మార్పు తీసుకొని వస్తుంది. అది చేసేదే పరిశుద్ధాత్మ. ఈ విషయాలు మనము గత వారములో ధ్యానం చేసుకున్నాం. ఈ దినము దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా ఒక వ్యక్తిలో రక్షణ కార్యము జరుగుచూ ఉన్నప్పుడు, మరి సంఘము మనుషుని యొక్క జ్ఞానము చేత నడపబడకూడదు, సంఘము మనుషుని యొక్క తెలివి చేత నడపబడకూడదు, సంఘము పరిశుద్ధాత్మ చేతనే నడిపించబడాలి. ఈ పరిశుద్ధాత్ముడు మన సంఘమును ఏ విధముగా నడిపిస్తున్నాడో ఈ దినమును మనము దేవుడు మనతో మాట్లాడును గాక. హల్లెలూయా. ఇక్కడ మనం చదువుకున్న ఈ 6వ వచనములో మనకి ఏమని అర్థమవుతుంది అంటే, మనుషుని యొక్క శక్తి వలన, మనుషుని యొక్క బలము వలన దేవుని సేవ జరగదు. మనుషుని యొక్క శక్తి వలన, మనుషుని యొక్క బలము వలన దేవుని సేవ జరగదు. మరి దేవుని సేవ జరగాలి అంటే పరిశుద్ధాత్ముడి వలననే జరుగుతుంది. మన సంఘములో అట్టి పరిశుద్ధాత్ముడు నిశ్చయముగా ఉన్నాడు. మన పరిచర్యలో ఆ పరిశుద్ధాత్ముడే మనలను నడిపించుచున్నాడు. కాబట్టి వాగ్దాన పూర్వకముగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అల్పమైన ప్రారంభమును తృణీకరించవద్దు, ఎందుకంటే మీ పని ప్రారంభమవుటకు చూసి నేను సంతోషిస్తున్నాను. దేవుని ఆత్మ ఈ సంఘమును నడిపిస్తుంది, దేవుని ఆత్మ ఈ పరిచర్యను నడిపిస్తుంది. ఒక విషయాన్ని నేను మీకు తెలియచేయాలి. అసలు దేవుని యొక్క ఉద్దేశములో ఈ పరిశుద్ధాత్మ దేవుణ్ణి మానవులందరికీ అనుగ్రహించాడండి. మానవులందరికీ అనుగ్రహించాడు. మానవులు అందరూ దేవుని మార్గములో నడవాలి, మానవులు అందరూ దేవుని గుర్తెరగాలి, మానవులు అందరూ దేవుని యొక్క సత్యమును తెలుసుకోవాలి, సర్వసత్యములోనికి నడవాలి, సర్వసత్యములో జీవించాలి. అందుకు దేవుడు ఏం చేశాడంటే, ప్రభువు కూడా వాగ్దానపూర్వకంగా ఇదిగో నేను వెళ్ళుచున్నాను, పరిశుద్ధాత్మ దేవుడు నేను పంపిస్తాను. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదకి వచ్చినప్పుడు ఆ పరిశుద్ధాత్ముడు మిమ్మలను సర్వసత్యములోనికి నడిపిస్తాడు అని యేసు ప్రభువారు చెప్పాడు. సంఘమును నడిపించేది పరిశుద్ధాత్మ దేవుడు. సంఘములో నిన్ను నన్ను నడిపించేది పరిశుద్ధాత్ముడే. బైబిల్లో చాలా స్పష్టంగా వ్రాయబడుతుంది, మీరు చదవద్దు కానీ, అపోస్తలుల కార్యము 2వ అధ్యాయము 17వ వచనములో, అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను.
ఈ చివరి దినాలలో, ఈ అంత్య దినాలలో దేవుడు తన ఆత్మను కుమ్మరిస్తున్నాడు. పరిశుద్ధాత్ముని అందరి మీద కుమ్మరిస్తున్నాడు. ఎందరి మీద? అందరి మీద. దేవుని సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరి మీద పరిశుద్ధాత్ముడిని దేవుడు పంపిస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు అందరి మీదకి వచ్చి పరిశుద్ధాత్ముని చేత నీవు నేను నింపబడుతున్నాం. నీవు నేను పరిశుద్ధాత్మ చేత నింపబడి పరిశుద్ధాత్మలో మనం ఏం పొందుకుంటున్నామంటే వరాలను పొందుకుంటున్నామంట. అక్కడ చదివితే వృద్ధులు ఏం చూస్తారంట? కలలు కంటారంట. యవనస్తులు ఏం చేస్తారంట? దర్శనములు చూస్తారంట. ఆ పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చినప్పుడు మీరు ప్రవచనాలు చెబుతారు, మీరు కలలు కంటారు, దర్శనములు కంటారు, ప్రవచనాలు చెబుతాడు. పరిశుద్ధాత్ముడు మన మీదకి రాగానే మనము వరములు చేత నింపబడతాం. పరిశుద్ధాత్ముడు మన మీదకి రాగానే మనము దేవుని శక్తి చేత నింపబడతాం. దేవుని ఆత్మ మన మీదకి దేవుడు ప్రతిదినం పంపుతున్నాడండి. ప్రతి సందర్భములో దేవుని సన్నిధికి వచ్చిన ప్రతి సందర్భములో దేవుని ఆత్మని మీదకి దిగి వచ్చుచున్నది. మనుషులందరి మీదకు నేను ఆత్మను కుమ్మరించెదను, వారు వరముల చేత నింపబడతారు. పరిశుద్ధాత్మ దేవుడు మన సంఘములో ఎందుకు ఉండాలి అని అంటే, పరిశుద్ధాత్మ దేవుడు మన సంఘమును ఎందుకు నడిపించాలి అంటే, మనుష్యుడు నడిపిస్తే సంఘము అభివృద్ధిలోనికి రాదు. కొన్ని పరిచర్యలు ఉన్నాయి, అంతా సంఘ పెద్దల చేతే నడిపించబడతాది. సేవకుడు వాక్యం చెప్పాలన్నా, సేవకుడు వాక్యం చెప్పకూడదన్నా ఎవరు నిర్ణయించాలి? పెద్దలే నిర్ణయించాలి. ఆ పెద్దలు చెప్పొద్దంటే సేవకుడు చెప్పకూడదు, ఆ పెద్దలు చెప్పమంటే సేవకుడు చెప్పాలి. పెద్దల చేత నడిపించబడే పరిచర్యలు ఉన్నాయి. కానీ మనుష్యుల చేత దేవుని సేవ నడిపించబడితే అది అభివృద్ధిలోనికి రాదు.